నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఇటీవల ప్రమాదంలో గాయపడిన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అద్దంకి పట్టణ వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ హనీఫ్ పరామర్శించిన అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, వీరి వెంట పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. అమరావతిలో అద్దాలకు 2500 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లైనా ఇచ్చిన హామీ ప్రకారం 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీలకు పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్ రావు కూటమి కపట ధోరణిపై ధ్వజమెత్తారు. గురువారం అద్దంకి అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నీలం నాగేందర్ రావు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలను అమలులోకి తెస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో రాతపూర్వకంగా హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన పథకాల అమలుకు పంగనామాలు పెట్టిందన్నారు. ఇటీవల కావలిలో మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా పేరిట సంవత్సరానికి 20,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేసిన చంద్రబాబు భూమి కానీ కులవృత్తి కానీ లేని అసంఘటిత రంగ ఎస్సీ ఎస్టీలకు రూపాయి సబ్సిడీ లోన్ కూడా ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అట్టహాసంగా మాలా మాదిగా వెళ్లి కార్పొరేషన్లకు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేసినట్లు ప్రకటించారు. కానీ ఒక్కరికి కూడా లోన్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం కుచ్చుటోపీ పెట్టిందన్నారు. మరలా 2వ సంవత్సరం ఎస్సీ ఎస్టీలకు గతంలో ఉన్న 60 సంవత్సరాల వయసును 50 ఏళ్లకు తగ్గించి ఎస్సీ ఎస్టీ బీసీలు సొంతగా పెట్టుకునే యూనిట్లు కాకుండా పరిశ్రమల స్థాపన లాంటి యూనిట్లు పెట్టి బాహుబలి సెట్టింగులు వేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో కలెక్టరేట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు రుణమేళ ఈవెంట్లు జరిపారన్నారు. కార్యక్రమంలో మాలా మహానాడు అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, అంకం కిరణ్ కుమార్, ఎర్రమోతి నారాయణ, ఎర్రమల శ్రీను, గొల్లా అంజయ్య, బత్తుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది, హామీ ఇచ్చింది. హామీ నమ్మి ఎస్సీ బీసీలు జగన్ ప్రభుత్వంలో కనీసం సంక్షేమ పథకాల ద్వారా రూపాయి కూడా నోచుకోలేని ఆర్థిక అణిచివేతకు గురైన ఎస్సీ బీసీ ముస్లింలు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఎగిరెగిరి ఓటేశారు. కానీ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు మీద చూపిస్తున్న ప్రేమ, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారు, పోలవరం పూర్తి చేస్తామని. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుల నుంచి, వివిధ కంపెనీల నుంచి, విదేశీ బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయలు తెచ్చి అమరావతి అనే ఒక భ్రమరావతిని నిర్మిస్తున్నారు. కేవలం అది కమ్మకుల రాజ్యాధికారం, కమ్మకుల ఆధిపత్యాన్ని చూపించడం కోసం అమరావతిని నిర్మిస్తున్నారు. ఒక పక్క ఎస్సీ ఎస్టీలకు ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టు 50 ఏళ్లకు ఎస్సీ ఎస్టీ పెన్షన్లు ఇస్తామని ఇచ్చిన హామీ 2 ఏళ్ళైనా కానీ అమలు చేయలేదు. అదేవిధంగా జగన్ ప్రభుత్వం ఎగిరెగిరి ఓట్లేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలందరూ మా ఎస్సీ కార్పొరేషన్ని మాలా మాదిగా వెళ్ళి 3 కార్పొరేషన్లు చేశాడు. కానీ ఆ డైరెక్టర్లకి కార్పొరేట్ చైర్మన్ పదవులు ఇచ్చాడు. కానీ ఎవరికి కూడా మాలా మాదిగా రిలీలకు రూపాయి సబ్సిడీ రుణం కూడా. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం జగన్ చేసిన ఆర్థిక అణిచివేతను అద్దంకి మండలం రాళ్లపల్లి గ్రామంలో దాసరి బుల్లయ్య, జేమ్స్ వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ అనే 5గురు రైతులు కలిసి ఎన్ఎస్పి పంట పొలాల్లో బోర్లు వేసుకొని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొటికలపూడి గ్రామం డొంకలో నుంచి కొంతమంది రైతులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరగడం మూలంగా ఈ పంట పొలాలు బీడుగా మారే అవకాశం ఉందని రైతులు వాపోయారు. ఈ విషయంపై ఈ రోజు అద్దంకి ఆర్డీఓ జాన్సన్ కు లిఖితపూర్వకంగా అర్జీ సమర్పించారు. ఈ విషయంపై ఆర్డీఓ జాన్సన్ త్వరలోనే గ్రామంలో ఉన్న పొలాల్లో
పరిశీలించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంఆర్పిఎస్ నియోజకవర్గ అధ్యక్షులు పూనూరు రమేష్ మాదిగ మీడియాకు తెలియజేశారు. వీరి వెంట ఎంఆర్పిఎస్ అద్దంకి మండల ఇన్ఛార్జ్ పాలెపోగు సుబ్బారావు, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు నాగిపోగు చక్రవర్తి, రాళ్లపల్లి ఎంఆర్పిఎస్ నాయకులు బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్, ఎంఆర్పిఎస్ నియోజకవర్గ అధ్యక్షుడిని. అద్దంకి మండలంలోనే రాళ్లపల్లి విలేజ్లో దాసరి బుల్లయ్య, దాసరి జేమ్స్, దాసరి వెంకటేశ్వర్లు, దాసరి శ్రీకాంత్ 5 రైతులు వాళ్ళ పొలాల్లోనే గవర్నమెంట్ ఎన్ఎస్పీ కింద బోర్లు వేసి ఉన్నారు. అయితే అక్కడ ఉన్న కొటికల బోర్డు డొంకలో నుంచి కొంతమంది అక్రమంగా మట్టి తీయడం జరిగింది. ఆ మట్టి తీయడం వల్ల ఆ బోరులో, ఆ పొలాల్లో ఉన్నటువంటి బోరులు వాటర్ ఇంకిపోతున్నాయి. దానివల్ల ఆ రైతులు, పేదవాళ్ళు ఆ బోరులో నుంచి వాటర్ మొత్తం కూడా లేకపోవడం వల్ల వీడి భూములుగా మారే అవకాశం ఉంది. అందులోనే భాగంగానే ఈరోజు ఆర్డీఓ గారిని కలిసి ఆ రాళ్లపాడు గ్రామ రైతులు తీసుకొని ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా స్పందించి త్వరలోనే దీన్ని పరిష్కరిస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ కంట్రోల్ రాసి పెడతాను. యాక్షన్ చేయకపోతే మరి నాకు ఎప్పుడు డిమాండ్. రాసి పెడతాను. యాక్షన్ చేయకపోతే మరి నాకు ఎప్పుడు డిమాండ్. నేను చేశాను సార్, నేను తర్వాత నేను పెట్టుకున్నాను సార్. నేను నియోజకవర్గ అధ్యక్షుడు సార్. మీరు ఎప్పుడు వచ్చినా ప్రజల సమస్యల మీద వస్తాను సార్. మా ఓకే, థ్యాంక్ యూ. అద్దంకి పట్టణంలో గురువారం రాత్రి ఒక్కసారిగా చిరుజల్లులు, పెనుగాలులు, చిమ్మ చీకటితో ప్రజలు కాలం వెళ్లదీశారు. అద్దంకి పట్టణం మొత్తం విద్యుత్ లేకపోవడంతో గురువారం వచ్చిన పెనుగాలులతో భారీ వర్షం కురుస్తుందని ప్రజలు భావించారు. కానీ చిరుజల్లులతో సరిపెట్టి వాతావరణం చల్లగా మారింది. శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ మోస్తారు వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. రోహిణి, కార్తీక అవడంతో వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉరుములు, మెరుపులు, జల్లులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పగలు చంద్రబాబుతో, రాత్రి జగన్మోహన్ రెడ్డితో టచ్ లో ఉంటూ బయటకు డ్రామాలు ఆడుతుందని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఒంగోలులో జరుగుతున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండ్, జగన్ పర్సనల్ ఫ్రెండ్ అని హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారని, ఈ విషయం ప్రొఫెసర్ ప్రస్తావిస్తే బీజేపీ నాయకుడు సోము వీర్రాజు చిందులు వేయటాన్ని రామకృష్ణ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రపంచంలో కష్టజీవులు, శ్రమజీవులు, శ్రమ దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ని కించపరుస్తూ, ఆయన్ని అవమానిస్తూ ఏదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లేవనెత్తిన అంశానికి సమాధానం చెప్పడం చేతగాని సోము వీర్రాజు ఆయన పైన నిందలేస్తూ ఉన్నావు. నువ్వు ఆయన తీవ్రవాది, ఆయన నక్సలైటు, ఆయన అర్బన్ నక్సలైటు, నీకు ఏమొస్తే అది మాట్లాడుతూ ఉన్నావు. ఆయన మేధావి కాదు, కమ్యూనిజం పోయింది. అసలు మరి సోము వీర్రాజు గారు కమ్యూనిజం అంటే ఏమనుకుంటున్నారో అర్థమే కాలేదు. కమ్యూనిజం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భావజాలం అది. అది ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో గవర్నమెంట్ పోతేనో వస్తేనో ఉన్నట్లు పోయినట్లు కానే కాదు, అది అర్థం చేసుకోకొస్తుంది. ప్రపంచంలో కష్టజీవులు ఉన్నంతకాలం, శ్రమజీవులు ఉన్నంతకాలం, శ్రమ దోపిడీ ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ భావజాలం గురించి పోరాడే శక్తులు ఉంటాయి, పోరాడతాయి. ఎప్పుడో ఒకసారి మళ్ళీ అల్టిమేట్గా మేము విజయం సాధిస్తాం. అంతేగాని నీవు సమాధానం చెప్పు నాగేశ్వరరావు గారు చెప్పిన దానికి.
అమిత్ షా గారు భారతదేశ హోమ్ మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు మనకి ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఫ్రెండ్ అని అన్నాడు. అది అన్నాడా లేదా చెప్పు. మీ వ్యవహారం ఏమిటి? పగలేమో చంద్రబాబు నాయుడుతో, రాత్రిపూటేమో జగన్మోహన్ రెడ్డితో. మీరు బీజేపీ వాళ్ళు మీరు పక్కా డ్రామా. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో ఆయనకి బాగా భజన చేశావు నీవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మీరు బయలుదేరినారు. మీరు ఆనాడు ఈనాడు ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంటే వాళ్ళతో బాగుండడం, ప్రతిపక్ష పార్టీని కూడా మీ కింద పెట్టుకోవడం, మీరు ఇద్దరు మద్దతు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ పార్లమెంట్లో జరిగిన ప్రతి దాంట్లో కూడా అన్ని బిల్లులు పాస్ చేయడానికి ఇద్దరు కూడా అటు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. మూడోది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీని కూడా, అది సెక్యులర్ పార్టీ అయితే దానిపైన కూడా మీ భావజాలాన్ని రుపుతూ ఉన్నారు. అది జనసేన సెక్యులర్ పార్టీ, అది ఇవాళ సనాతనవాదం అజెండా పెట్టుకొని తిరుగుతూ ఉందంటే మీరు ముగ్గురిని కూడా సక్సెస్ఫుల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురిని కూడా మీ వెంట నడిపించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. మీ కేంద్రంలో అధికారం లేదనుకో, ఆ ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా మీతో ఉండరు. కాబట్టి ఉంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, నీకు చేతనైతే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలు, అమిత్ షా గారి వైఖరి అంటే చెప్పు, అప్పుడు ప్రజలు నిన్ను హర్షిస్తారు. అంతేగాని ప్రొఫెసర్ పట్టుకొని నాగేశ్వర్ గారిని కించపరిస్తే, అవమానిస్తే చూస్తూ ఊరుకోరు. తప్పకుండా ప్రజలు నీ ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ రోజు స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో 4 దంపతులు పాల్గొన్న దంపతులకు శేషవస్త్రములు మరియు ప్రసాదములు ఇచ్చి ఉన్నారు. తదుపరి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం జరిగింది. అలాగే ఈ నెల 31/5/2026 అనగా ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగును. ఆసక్తి కలిగిన భక్తులు ఉదయం 6 గంటలకు స్వామివారి మెట్ల మార్గం వద్దకు చేరుకోగలరు. వచ్చే నెల 25/6/2026 మరలా స్వాతి కళ్యాణం జరుగును. తక్కువగా ఉండేటువంటి ఒక సమయంలో, ఆరోగ్య పరిస్థితి బాగలేనటువంటి ఒక సమయంలో, వివాహం కానిటువంటి సమయానికి ఏదైనా సరే ఖచ్చితంగా కళత్ర స్థానంలో అంటే 6వ స్థానంలో శని కానీ అట్లానే కుజుడు కానీ ఉన్నట్లయితే ఈ యొక్క వివాహం అనేటువంటిది కొంత ఆలస్యంగా కొనసాగబడుతుంది. అటువంటి యొక్క దోషం పోవాలంటే ఖచ్చితంగా నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క హోమం ఇట్లాంటివి కానీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం విశేషం చేత ఆలస్యం లభిస్తాయనేటువంటిది మన సాంప్రదాయంలో చెప్పబడుతుంది. అటువంటి యొక్క దోషాలు మొత్తం కూడా పోగొట్టి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యేటువంటి మహత్తరమైనటువంటి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి స్వాతి నక్షత్రంలో స్వామివారి యొక్క పర్వదినాన్న జన్మ నక్షత్రం నరసింహస్వామి వారిది. ఆ జన్మ నక్షత్రంలో జరిగేటువంటి ఒక విధంగానే ఈ మాసము కూడా స్వాతి నక్షత్రం చెప్పుకున్న స్వామివారికి మహాప్రీతికరమైనటువంటి యొక్క దశి నాడు ఉత్కృష్టమైనటువంటి యొక్క స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం ఉపమాసం అంటే శుక్రవారం నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉదయం స్వామివారికి మహావైభవంగా ఒంగోలు వాస్తవం జరిగితే ఇస్లాం భక్త బృందంచే స్వామివారికి మహత్తరంగా స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం పుణ్యకుమారుడై స్వామి కళ్యాణ పీఠకు చేసుకున్నారు. ఈ కళ్యాణ పీఠం మీద స్వామికి విశేషమైనటువంటి కైంకర్యాలు మనం అందరం కూడా సల్పి ఆ భగవంతుడైనటువంటి స్వామి యొక్క కృప 41 తరంతరించేటువంటి సాక్షాత్తు భూవంశాన్ని కలింపజేయడం కోసం ఆ భూమనిషి యొక్క వంశంలో పుట్టి కన్యాదానం చేసినటువంటి యొక్క విశిష్టమైనటువంటి యొక్క ఫలితం మన అందరికీ కూడా అనుగ్రహించడం కోసం అమ్మను కన్యాదానం చేసేటువంటి ఒక భాగ్యం మనకి, చూసే భాగ్యం, చేసే భాగ్యం, చేయించే భాగ్యం మన అందరికీ కూడా లభించబడుతుంది. భక్తాదులు అందరూ కూడా గ్రహించి అవకాశం
అద్దంకి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న మస్తాన్ శ్రీధర్ ఈ రోజు నుండి పూర్తి అదనపు బాధ్యతలతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కొనసాగారన్నారు. ఈ సందర్భంగా అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది ఆయన ఘనంగా సన్మానించి భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలని వారు ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు హుండీ లెక్కింపు జరిగినది. హుండీ ఆదాయం మొత్తం 66 రోజులకు గాను 26,93,686 రూపాయల ఆదాయం వచ్చింది. అన్నదానములకు 17,195 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మదమంచి తిమ్మనాయుడు, పాలక మండలి అధ్యక్షులు చుండూరి మురళీ సుధాకర్ రావు గారు, సభ్యులు ఏల్చూరి వెంకట నారాయణమ్మ, కొన్నంకి సుబ్బారావు, ఆకుల కోటేశ్వరరావు, ఒంగోలు దేవస్థాన ఇన్స్పెక్టర్ చెన్నారెడ్డి, వేణుగోపాలరావు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకరకొండ శ్రీ ప్రసన్నాస్వామి దేవస్థానంలో ఈరోజు దేవస్థాన హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు దేవస్థానం అభివృద్ధి చెందుతున్నది బాగా. మొన్న దేవస్థానంలో హనుమత్ జయంతి కార్యక్రమాలు జరిగినాయి. హనుమత్ జయంతి కార్యక్రమాల తర్వాత 66 రోజులకు గాను ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల భక్తులు కూడా ఈసారి హనుమత్ జయంతికి 6 రోజులు కార్యక్రమం పెట్టడం వల్ల చాలామంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా ఏ ఆటంకాలు ఏ ఇబ్బందులు లేకుండా సెలవు పందిళ్ళ మధ్య ఎవరికి ఇబ్బందులు లేకుండా మంచినీళ్ళు మజ్జిగ అన్ని అవకాశాలు ఇచ్చి భక్తులు వచ్చేటట్లుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. అందువల్ల భక్తులు గమనించుకొని రాబోయే రోజుల్లో ఈ దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అదిగాక అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులు కూడా అదే వచ్చి స్వామివారి కోరికలు తీర్చుకుంటున్నారు. వాళ్ళ మొక్కుబడిగా స్వామివారి మొక్కు తీర్చుకుంటున్నారు. చాలా సంతోషం. 50 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి నూతనంగా నియమితులైన కొల్లా భువనేశ్వరి గారు అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతల్పూడి అశోక్ కుమార్ ఈ సందర్భంగా తనకు ఈ బాధ్యత దక్కేలా మద్దతు నిలిపినందుకు మరియు పార్టీలో తనపై ఉంచిన నమ్మకానికి డాక్టర్ అశోక్ కుమార్ గారికి భువనేశ్వరి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.